నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. కోట పట్టణంలో దుండగుల చేతిలో దారుణంగా హత్యకు గురైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని శనివారం పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ పరామర్శించారు. జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విలపిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. కొంచెం సైడ్ ఎక్కడ ఉంది సార్? ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఫలితం చూస్తాను. నేను ఉంటాను. మీకు ఎప్పుడు ఏ అవసరమో నాకు ఏదైనా సపోర్ట్ అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు బ్రదర్ ఎట్లా ఉన్నాడో అట్లా మీరు బ్రదర్ మంచి అబ్బాయి, చాలా మంచివాడు. మాతో దగ్గర ఒక 15-20 సంవత్సరాలుగా జర్నీ చేశాను. ఈ సైకలాజికల్ ఎఫెక్ట్ మీ స్టడీస్ మీద పడుతుంది. గ్రోత్ కరెక్ట్ చేసి బాగా చేయలేదు. మీరే ధైర్యం డిపార్ట్మెంట్ తెలుసు. టెన్షన్ లేదు. ఏ విధంగా ఆదుకోవాలి, నేను ఏం చేయాలా? నాకు దాపు వాళ్ళు కంప్లీట్గా అయిపోయి ఉండింది. కొడుకైనా అల్లుడైనా నాకు ఇది లేదు. కానీ అంతకంటే ఎక్కువగా ఉంటాయి. గవర్నమెంట్తో మనం ఏమైనా చేయాలంటే నేను కూడా మాట్లాడతాను. ఏమైనా పర్సనల్ ఇష్యూ కూడా మాట్లాడతాను. ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి. ఇదంతా అయిన తర్వాత ధైర్యంగా ఉంటుంది. బయటికి రండి. ఖచ్చితంగా వదిలిపెట్టేది అయితే ఉండదు. చూస్తారా రిజల్ట్ అయితే చూస్తారు. అసలు జగన్ ఇలాంటి ముగింపు జగన్కు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి. రాకూడని ముగింపు జగన్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి. వేరే వాళ్ళ తోటి ఎక్స్పెక్ట్ చేయవచ్చు, జగన్కి ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే అతనుడు చాలా సౌమ్యంగా ఉంటారు, ఒబీడియంట్ మనిషి. సార్, ఆ మంచితనానికి ఇది అవార్డు ఫ్యామిలీకి ఆలోచన సార్. వదిలిపెట్టారు దోషులు బిడ్డల భవిష్యత్తుని ఆయమ్మని ఏం చేయాలా? ఇద్దరు ముసలివాళ్ళు ఎవ్వరు లేరు, వెనుక ముందు దాపేం లేదు. జరుగుతుంది. కాకపోతే భగవంతుడు మనకు ఒక చెడు చేశాడు. ఎందుకు జరిగింది ఏమనేది మిగతాంతా చూస్తారు. బట్ ధైర్యంగా ఉండి జగన్ ఉన్నాడనే ధైర్యంతోనే ఉండాలి. వద్దంటున్నాడు. ఎక్స్పెక్ట్ చేసిన ఇలాంటి డెత్ని ఎక్స్పెక్ట్ చేయాలి.
నా రిక్వెస్ట్ మీరు అన్నీ చేశారు ఆ పని సజెషన్ మనం సరకుప్పంలో చేశాను సార్ నమస్కారం హలో నేను వచ్చాను సరే మీ ఫోన్ ఇవ్వండి